రాజావారి కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా త్వరగా రావాలి. వినపడిందా? లాయర్ గారు, ఆ పేపర్స్ ఒకసారి ఇవ్వండి. ఏం లేదు అత్తయ్య గారు, కొంచెం డబ్బు అవసరమయ్యి మా పొలం, అదే మామయ్య గారు మా ఆయన గారి పేరు మీద రాశారు కదా, ఆ పొలం అమ్మబోతున్నాను. కాకపోతే దానికి మీ అనుమతితో పని లేకపోయినా అమూల్యమైన మీ సంతకాలు మాత్రం కావాలంటున్నారు మా లాయర్ గారు. కాబట్టి చకచకా మీరు ముగ్గురు సంతకాలు పెట్టేశారంటే మీ పని మీరు చూసుకోవచ్చు, నా పని నేను చూసుకుంటాను. మేం సంతకాలు పెట్టడం ఏంటి? ఆస్తులు అన్నయ్య పేరు మీద ఉన్నాయి కాబట్టి అన్నయ్య పెడితే సరిపోతుంది కదా. చూడండి మేడం, ఎంతైనా మీరు రాజావారి వారసులే. మీ సంతకం లేకుండా కొనడానికి కొనే పార్టీ భయపడుతున్నాడు. అంటే రేపు కొన్న తర్వాత అడ్డం తిరిగి కోర్టులో కేసు వేస్తామనా? అంత నీచంగా ఆలోచించే వాళ్ళు, ఎంగిలి కూడు కోసం ఆశపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ అని మాకు తెలుసమ్మా. పాపం ఆ కొనేవాడికేం తెలుసు? అయినా ఇలా మా అవసరాల కోసం అమ్మిన ప్రతిసారి కొనేవాడు సంతకాలు అడగడం, మేమొచ్చి మిమ్మల్ని అడగడం. పాపం మీరు పనులు మానుకొని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టడం చాలా రిస్క్. అందుకని ఈ ఆస్తిని మా అన్నయ్య అమ్ముకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒకే ఒక్క సంతకం పెట్టారనుకో, మీకు టెన్షన్ ఉండదు, మాకు టెన్షన్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను వదినా, మేం మా అన్నయ్యకి అడ్డు చెప్పేంత దుర్మార్గులం కాము. మీరు కాకపోవచ్చమ్మా, రేపు మరి మీకొచ్చే భర్తలు, అదే వాళ్ళెలాంటి వాళ్ళు మనం చెప్పలేం కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఈ సంతకాలు మేం పెట్టాం. అంటే మీ అన్నయ్యను అనుమానిస్తున్నారా? సంతకం పెట్టకపోవడానికి నన్ను అనుమానించడానికి సంబంధం ఏంటి? ఉంటుందండి. ఇప్పుడు సంతకం పెట్టేస్తే రేపు మీరు వాళ్ళ పెళ్లి చేస్తారన్న నమ్మకం ఏంటి? ఆస్తిలో సగం వాటా వాళ్ళకిస్తారన్న గ్యారంటీ ఏంటి? అనకపోయినా అర్థం అదేనండి. మిమ్మల్ని మీ ప్రేమని అనుమానిస్తున్నారు కాబట్టే చిన్న సంతకం పెట్టడానికి ఇన్ని ప్రశ్నలు వేసి ఇంతసేపు ఆలోచిస్తున్నారు. అదే మీ మీద ప్రేమ, అభిమానం, నమ్మకం ఉండుంటే అడిగిన వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా సంతకం పెట్టేసి ఉండేవాళ్ళు. వదినా, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మా అన్నయ్యని, ఆయన ప్రేమని, ఆయన అభిమానాన్ని అనుమానించేంత నీచులం కాదు మేము. మా అన్నయ్యని అనుమానిస్తే ఆ దేవుణ్ణి అనుమానించినట్టే. మాటలు చెప్పడం కాదు, నిజంగా అన్న మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టి మాట్లాడు. పెట్టడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మాటలొద్దు. మీ అన్నయ్య మీకు అన్యాయం చేయడని నమ్మితే సంతకం పెట్టండి, లేదంటే అనుమానిస్తున్నామని ఒప్పుకోండి. ఏంటి సెంటిమెంట్ తో బలవంతం చేస్తున్నా? స్నేహం, మనం సంతకాలు పెడుతున్నాం. అది కాదక్క, ఇది ఆస్తికి ఆత్మీయతకి మధ్య జరుగుతున్న పరీక్ష. అన్నయ్య ప్రేమకి మన నమ్మకానికి మధ్య పరీక్ష. ఇందులో మనం ఓడినా పర్వాలేదు, అన్నయ్యని మాత్రం గెలిపిద్దాం. విన్నావా? అది నా చెల్లెలంటే నా కోసం ప్రాణమైనా ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ ఈ సంతకం ఎంత? వదినా,